Okay, we all know the beautiful passage in Matthew 11. Let's look at it, where Jesus explained the Sabbath. You probably didn't notice it. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. బహుశా ఇది మీరు గమనించలేదేమో. In chapter 12 of Matthew, where Jesus is explaining the false keeping of the Sabbath, for example. మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం చూసినట్లయితే అనేక చోట్ల ఈ 12వ అధ్యాయంలో విశ్రాంతి దినమును ఏ విధంగా పాటించకూడదో ఆయన అక్కడ చెప్తూ ఉన్నారు. Chapter 12 verse 1, they were picking grains, and the Pharisees said in chapter 12 verse 2, see, your disciples are not doing what's lawful to do on the Sabbath. ఉదాహరణకి మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు చేలలో పడి వెళ్ళుచుండగా వెన్నులు త్రుంచారు. 2వ వచనంలో పరిసయ్యులు వచ్చి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. And then again another instance when he went into the synagogue in verse 10, is it lawful to heal on the Sabbath? And people complained against him because he healed somebody on the Sabbath day, and so on. తర్వాత 10వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఆయన మీద నేరం మోపమని విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని ఆయన్ని అడుగుతూ వచ్చారు. But before that, you see the place where the Holy Spirit has put this beautiful verse. కానీ దానికంటే ముందు పరిశుద్ధాత్ముడు చూడండి అద్భుతమైన వచనాన్ని ఎక్కడ పెట్టారు. Explaining what the Sabbath really is. Matthew 11:28. Come to me all who are weary and heavy laden, I will give you the real Sabbath. నిజమైన సబ్బాతు అంటే ఏంటో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నిజమైన సబ్బాతును విశ్రాంతిని కలుగజేస్తాను. And take my yoke upon you and learn from me, for I am humble and gentle and humble in heart, and you will find the real Sabbath in your soul. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను నిజమైన విశ్రాంతిని మీకు ఇస్తాను. He explained the Sabbath there. అక్కడ ఆయన విశ్రాంతి గురించి వివరించారు. And then he went in the next chapter to destroy this false Sabbath. ఆ తర్వాత 12వ అధ్యాయంలో ఈ విశ్రాంతి దినాన్ని తప్పుగా ఆచరించడాన్ని ఆయన చూపించారు. It's very important to understand it. దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది. But the Pharisees were the most brilliant people at that time, couldn't understand it. పరిసయ్యులు అప్పటికి వాళ్ళు ఎంతో మేధస్సు కలిగిన వ్యక్తులు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. And some of the things I said in the previous session, you probably didn't understand either. ఇంతకు ముందు అధ్యయనంలో నేను చెప్పిన విషయాలు కొన్ని మీకు కూడా అర్థమై ఉండకపోవచ్చు. If you try to understand it with your cleverness, you can be as blind as the Pharisees. మీరు మీ సొంత తెలివితేటలతో వీటిని అర్థం చేసుకోవాలనుకుంటే ఈ పరిసయ్యుల వల్లే మీరు కూడా గ్రుడ్డివారిగా ఉంటారు. And that's why immediately before he spoke about this rest, he said something very enlightening. కానీ ఈ విశ్రాంతిని గురించి చెప్పక ముందు ఆయన చెప్పిన ఒక మాట నిజంగా ఎంతో మేల్కొల్పుగా ఉంటుంది. And that's in chapter 11 and verse 25. అది 11వ అధ్యాయం 25వ వచనం. I praise you, Father, you have hidden these things from the wise and the clever and the intelligent on earth, but you have revealed them to babes. తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. That is a great truth. ఇది ఎంతో గొప్ప సత్యం. You try to understand spiritual truth with your cleverness and your intelligence. ఆత్మ సంబంధమైన సత్యాన్ని మీ తెలివితేటలతో మీ మేధస్సుతో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే You cannot get it. నువ్వు దాన్ని పొందలేవు. God has hidden some of the greatest truths in Scripture from the clever and the intelligent. లేఖనాల్లోని ఎంతో గొప్ప సత్యములను దేవుడు ఎంతో మేధస్సు కలిగి ఎంతో తెలివితేటలు కలిగిన వారి దగ్గర నుంచి ఆయన దాచిపెట్టాడు. I've seen this. I mean, I've preached these truths in CFC churches in India for many years, and I've discovered people never enter into it. నేను దీన్ని చూశాను. సిఎఫ్సి సంఘాల్లో భారతదేశంలో అనేక సంవత్సరాలు వీటిని గురించి నేను బోధించాను, కానీ అనేక మంది దీనిలోనికి ప్రవేశించలేదు. Many people, they've understood it in their head. అనేక మంది దీంట్లోనికి ప్రవేశించలేదు. వాళ్ళ తలలో దీన్ని అర్థం చేసుకున్నారు. So well they can explain it to somebody, but it doesn't come into their life. వేరే వాళ్ళకి వివరించగలిగినంతగా అర్థం చేసుకున్నారు, కానీ వాళ్ళ జీవితంలోనికి ఇది రాలేదు. They don't come to a life of rest in their place of work or in their home, even after many years. వాళ్ళ పనిచేసే స్థలంలో కానీ ఇంట్లో కానీ వాళ్ళు విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు అనేక సంవత్సరాల తర్వాత కూడా. Because God has hidden these things from the wise and the clever and the intelligent. ఎందుకంటే దేవుడు జ్ఞానులకును వివేకులకును దీన్ని మరుగు చేశాడు. Then I asked the Lord, I said, what shall I do then, Lord? I'm not a stupid person. I am a little clever and intelligent. ప్రభువా, మరి నేనేం చేయాలి? నేనేం తెలివిలేనివాడిని కాదు, నాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, నేను జ్ఞానవంతుడిని, మరి నేనేం చేయాలి? But the Lord said, it's not your cleverness and intelligence that will hinder you from
knowing the truth. It is your pride in your cleverness and intelligence. నీకు అర్థం కాకుండా చేసేది నీ తెలివితేటలు జ్ఞానం కాదు, కానీ నీవు తెలివిగలవాడినని జ్ఞానం ఉందని నువ్వు గర్వించేది, ఆ గర్వమే నీకు అర్థం కాకుండా చేస్తుంది. It's pride that hinders God from revealing himself to us. దేవుడు తన్ను మనకు ప్రత్యక్షపరచుకోకుండా ఆపేది గర్వం మాత్రమే. And if I'm willing to give up that pride, it doesn't matter whether you're dumb or clever. It makes no difference. నీవు ఆ గర్వాన్ని విడిచిపెట్టినట్లయితే నీకు తెలివితేటలు కలిగిన వాడివైనా కాకపోయిన వాడివైనా దాంట్లో వ్యత్యాసం ఉండదు. What is it that babes have? It says reveal them to infants. What is it that babes have which clever people don't have? Jesus himself explained it. ఇక్కడ పసి బాలురకు తెలియజేశావు అని చెప్పబడింది. పసి బాలురు కలిగి ఉన్నది అంటే ఆ తెలివితేటలు కలిగిన వాళ్ళు కలిగి లేనిది ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. He took a babe and said, if you humble yourself like this child, you will enter God's kingdom. ఒక చిన్న బిడ్డను ఆయన ఎత్తుకొని ఈ చిన్న బిడ్డ వలె మీరు మారితే మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారని ఆయన చెప్పారు. Or I could say this, if you humble yourself like this little child, that means you acknowledge that you know nothing. లేక నీవు ఆ పసిబాలుడి వలె నిన్ను తగ్గించుకున్నట్లయితే, నాకేమీ తెలియదని నువ్వు తగ్గించుకున్నట్లయితే, And you're willing to learn everything, and you know that you're not a sharp, clever, intelligent person when it comes to spiritual things. నీవు నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లయితే, ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి నా తెలివితేటలు కానీ ఏది సరిపోదని నువ్వు అనుకున్నట్లయితే, You can enter into the new covenant. The kingdom of heaven is the new covenant. నీవు కొత్త నిబంధనలోనికి ప్రవేశించవచ్చు. ఇక్కడ పరలోక రాజ్యము అంటే కొత్త నిబంధనలోనికి ప్రవేశించడం. So there's something that babes have which clever, intelligent people don't have, and that's what we can have. పసిబాలురు కలిగి ఉండేది, తెలివితేటలు జ్ఞానం కలిగిన వాళ్ళు కలిగి లేనిది ఏంటంటే ఆ దీనత్వము. ఆ దీనత్వాన్ని మనం కూడా కలిగి ఉన్నట్లయితే, If I come to the Lord with humility and say, Lord, when I come to scripture, I'm dumb as anything. ఆ దీనత్వం కలిగి మనము లేఖనాల దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ఏమీ అర్థం కాని వాడిని నేను అని వచ్చినట్లయితే, Out in the world, I use my cleverness and intelligence for so many things. లోకంలో అయితే నా తెలివితేటలు మేధస్సు అనేక విషయాల కోసం నేను వాడతాను. I can use it to make money. I can use it to accomplish things in the world. Good. నేను డబ్బులు సంపాదించుకోవటానికి వాడతాను, అనేక విషయాలు నేను సాధిస్తాను, మంచిది అది. But when I come to scripture, I have to say, Lord, I'm like a child. I don't know. Teach me. కానీ లేఖనాల దగ్గరికి వచ్చేసరికి, ప్రభువా నేను ఒక పసిబాలుడు వంటి వాడిని, నాకేమీ తెలియదు, నాకు బోధించండి, నేర్పించండి. There's a veil over me which has been taken away. And if I come with that humility, ప్రభువా నా మీద ఒక ముసుగు ఉంది, దాన్ని తీసివేయండి, అలాంటి దీనత్వంతో మనం వచ్చినట్లయితే, then I will understand the meaning of these words. Take my yoke upon you, verse 29, and learn from me. ఆ విధంగా మనం వచ్చినట్లయితే అప్పుడు 29వ వచనంలో ఉన్న మాటను మనం అర్థం చేసుకోవచ్చు. For I am humble in heart. నేను సాత్వికుడును దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. Not clever and intelligent. I believe Jesus was probably the cleverest and most intelligent person that ever walked on this earth. బాగా తెలివి గల వాళ్ళు, మేధస్సు కలిగిన వాళ్ళు అని ఇక్కడ చెప్పబడలేదు. నేను నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడిచిన వారు అందరిలో కంటే కూడా ఎంతో మేధస్సు కలిగి ఉండి ఎంతో తెలివితేటలు కలిగిన వ్యక్తి. Without a doubt. Because there was no sin to pollute his mind. ఎందుకంటే అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తన మనసుని కలుషితం చేసే ఏ పాపం కూడా లేదు ఆయన మనసులో. But he never went around giving people the impression that I'm so clever, I'm so smart. కానీ ఆయన ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి, చూడండి నేను ఎంత తెలివితేటలు కలిగిన వాడిను, ఎంత మేధస్సు ఉందో అని ఎప్పుడు చూపించుకోలేదు. And I can teach you a few things. That's not how lepers and adulterous women could come freely to him because he is not trying to impress people with his cleverness. I love that. చూడండి నేను మీకు ఈ విషయాలు బోధిస్తాను అని ఎప్పుడు ఆయన వెళ్ళలేదు. అందుకే కుష్ఠ రోగులు వచ్చారు, వ్యభిచారం చేసే స్త్రీలు ఆయన దగ్గరికి వచ్చారు, ఎంతో తేలిగ్గా ఆయన దగ్గరికి వచ్చారు, వాళ్ళేమి భయపడకుండా. చూడండి ఆయన ఎంత సామాన్యంగా ఉన్నారు. అదే నాకు ఇష్టం. అది I see so many preachers today trying to impress people with their cleverness. They are not at all like Christ. I'm not impressed by them at all. చాలా మంది బోధకులు వాళ్ళు ప్రజల్ని ముగ్ధులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని బట్టి నేనే ముగ్ధుడిని అయిపోను. Jesus said, learn from me. He never told us to learn from him how to preach or how to sing. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా ఎదురు నుండి నేర్చుకోండి అని. ఎలా బోధించాలి, ఎలా పాటలు పాడాలని కాదు. He told us to learn from him humility. నా ఎదురు నుండి దీనత్వం నేర్చుకోమని ఆయన చెప్పారు. And gentleness. So my dear brothers and sisters, if you want to enter into the new covenant, come to Jesus. And I'm talking about the Sabbath now. సాత్వికతను ఆయన దగ్గర నుండి నేర్చుకోమని చెప్పారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కొత్త నిబంధనలోనికి ఈ విధంగా ప్రవేశించాలి అంటే, ఇప్పుడు నేను కొత్త నిబంధన విశ్రాంతి గురించి చెప్తున్నాను. And try to learn from him gentleness and humility. Take his yoke upon you. Now, what does yoke mean? We don't see it much here, but in India we see it all the time. ఆయన దగ్గర నుంచి మనము దీనత్వమును సాత్వికతను నేర్చుకోవాలి.
ఆయన కాడి ఎత్తుకోవటం అంటే ఏంటి? ఇక్కడ మనం ఎక్కువగా చూడం, కానీ భారతదేశంలో అయితే ఎక్కువగా చూస్తాం. A yoke is a wooden bar kept on the shoulders of two bullocks. ఇక్కడ కాడి అంటే ఒక వుడెన్ బార్ లాగా ఉండి 2 ఎద్దుల యొక్క మెడ మీద పెట్టబడి ఉంటుంది. And they plow the field together. And if the one bullock is a junior bullock trying to learn from the senior bullock, ఆ 2 ఎద్దులు కూడా కలిసి దున్నుతూ ఉంటాయి. ఒక అనుభవం కలిగిన ఎద్దు దగ్గర నుంచి కొత్తగా చేరిన ఎద్దు నేర్చుకోవాలి అంటే this yoke makes sure that the junior bullock doesn't wander off in some other direction. అప్పుడు ఈ కాడి ఏం చేస్తుందంటే ఆ అనుభవం లేని ఎద్దు మరో పక్కకి వెళ్లకుండా అది ఉంచుతుంది దగ్గర. And doesn't go too fast or too slow, which as it were the senior bullock is saying, listen. బాగా ముందుగా వెళ్ళటం గానీ చాలా నిదానంగా ఉండటానికి గానీ అది అనుమతించదు. ఇది ఎలా ఉంటుందంటే అనుభవం గల ఎద్దు ఈ విధంగా చెప్తున్నట్లు ఉంటుంది. If you want to learn from me, you have to move at my pace. Don't rush ahead. నువ్వు నా దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే నేను ఎంత వేగంగా వెళ్తున్నానో అంత వేగంగానే రావాలి. నాకంటే ముందుగా వెళ్ళకూడదు. Don't lag behind. What that means in practical terms is, బాగా వెనక ఉండకూడదు. కాబట్టి ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోవాలంటే when the Lord says, when I tell you to do something, do it immediately without question. ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు, నేను ఏదైనా చెయ్యి అని చెప్పినప్పుడు వెంటనే ప్రశ్నించకుండా చేయాలి. When I tell you in your conscience, don't look there, don't say that, do it immediately. That's taking the yoke. నీ మనసాక్షిలో నేను ఈ విధంగా చెప్పినప్పుడు నువ్వు అటు చూడొద్దు, ఇది చెప్పొద్దు అని చెప్పినప్పుడు వెంటనే అది చేయాలి. అదే కాడి ఎత్తుకోవటం అంటే. And don't lag behind and don't rush ahead. Don't go off somewhere where I don't permit you to go. బాగా వెనకొండొద్దు, నాకంటే ముందుగా వెళ్ళొద్దు, నేను ఏదైతే అనుమతించలేదో అక్కడికి వెళ్ళొద్దు. Don't rush ahead and don't lag behind. Learn from me. Learn humility from me. నాకంటే ముందుగా వెళ్ళొద్దు, నాకంటే వెనక ఉండొద్దు. కాబట్టి నా ఎదురు నుండి నేర్చుకోవాలి, నా ఎదురు నుండి దీనత్వాన్ని నేర్చుకోవాలి. And you will find, verse 29, what the Sabbath is all about. అప్పుడు 29వ వచనంలో మీరు ఆ సబ్బాతు అంటే ఏంటో, విశ్రాంతి అంటే ఏంటో నేర్చుకుంటారు. This is the new covenant Sabbath. ఇదే క్రొత్త నిబంధన సబ్బాతు. And I want to tell you, just like a lot of other things in the new covenant most people haven't understood. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా క్రొత్త నిబంధనలో అనేక విషయాలు చాలా మంది క్రైస్తవులు అర్థం చేసుకున్నట్లే, Or sometimes think they've understood because they've understood it in their mind. కొన్నిసార్లు మాకు అర్థమైంది అని వాళ్ళు అనుకుంటారు, కానీ కేవలం తలలోనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. They have not entered into rest. వాళ్ళు విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. The test of whether I've understood the Sabbath is, have I entered into rest? నేను సబ్బాతులోనికి ప్రవేశించానా అంటే నేను విశ్రాంతిలోనికి ప్రవేశించానా లేదా అని పరీక్షించుకోవాలి. Turn back to Hebrews in chapter 4. In Hebrews 4, it says, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే there remains, verse 9, a Sabbath rest for the people of God. And the one who has entered into rest has rested from his own works. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటే తన కార్యములను ముగించి విశ్రమించటం, తన సొంత శక్తితో పరిశుద్ధపరచబడాలని అనుకోపోవటం. He's not struggling to become holy. He's just responding to the promptings of God within. పరిశుద్ధంగా ఉండాలని తనేం ప్రయాసపడట్లేదు. దేవుడు ఏవైతే ప్రేరేపిస్తున్నాడో దాని ప్రకారం జీవించటం. He's not a robot that God has programmed him and he does nothing. అతను ఒక మరమనిషిలాగా, రోబోట్ లాగా కాదు. దేవుడు ఏదో లోపల ప్రోగ్రామ్ చేసి ఈ వ్యక్తి ఏమీ చేయకుండా ఉంటామని కాదు. And God does everything. No, that would make man a robot. It'd be like the planets. దేవుడే అన్ని చేయటం, ఏమీ చేయకుండా ఉంటామని కాదు. అలా అయితే దేవుడు ఒక గ్రహాల్లాగా మనుషుల్ని కూడా రోబోట్ లాగా చేసినట్లు అవుతుంది. The planets don't do anything. God just makes them go round and round and round. Man was not made like that. ఆ గ్రహాలు ఏమీ చేయవు, అవి తిరుగుతూ ఉంటాయి దేవుడు చెప్పినట్లుగా. కానీ మనిషిని ఆ విధంగా దేవుడు సృష్టించలేదు. It's this delicate balance where I don't do anything myself on my own. ఇది ఎంతో సున్నితమైన సమతుల్యత కలిగి ఉంటుంది. నా సొంత శక్తితో, నా సొంత నిర్ణయంతో నేనేమి చేయను. But I listen to the promptings of the Holy Spirit. కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి నేను జీవిస్తాను. That's why Jesus said, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. That proceeds. దేవుని నోట నుండి వచ్చు. That means God is always speaking. And if I'm listening, అంటే దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దాన్ని నేను వింటూ ఉన్నట్లయితే I will know exactly what to do at every time, and gradually I'll get used to responding to God's promptings. ఆ విధంగా నేను చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ప్రసాద్ నన్ను ఏం చేయమంటున్నాడో నాకు అర్థం అవుతుంది. క్రమంగా మనం ఆ విధంగా చేసే కొలది దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. And that's what it means
to rest from my own works, my own bright ideas. అంటే నా సొంత కార్యముల నుంచి విశ్రమించటం అంటే ఇది నా సొంత తెలివితేటలను బట్టి కాదు. There's so many Christians who've got many bright ideas of how to serve God. అనేక మంది క్రైస్తవులు వాళ్ళ సొంత తెలివితేటలతో సొంత ఆలోచనలతో దేవుని యొక్క సేవ చేయొచ్చు అని వాళ్ళు చేస్తూ ఉంటారు. They say, I'll go out and do this here, and I'll go out and plant a church here. నేను ఇక్కడికి వెళ్ళి అది చేస్తాను, అక్కడికి వెళ్ళి ఒక సంఘం పెడతాను. It's chaos. A lot of God's work today is wood, hay, and straw, which is going to be burnt up because God never initiated it. ఆ విధంగా చేసినట్లయితే ఎంతో కలవరమే ఉంటుంది. చాలా దేవుని పని ఈ రోజుల్లో కర్ర, గడ్డి, కొయ్య కాలువలే ఉంటుంది. ఎందుకంటే అది దేవుని నుంచి ఆరంభించబడలేదు. Do you know that a work which God did not initiate, however good it may be, will be destroyed? How many of you believe that? దేవుడు ఆరంభించని పని అది ఎంత మంచిగా కనపడినప్పటికీ అది నశించిపోతుంది. వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? That a work that God did not initiate, however good it may be, however Christian it may be, దేవుడు ఆరంభించని పని అది ఎంత మంచిగా కనపడినప్పటికీ, అది ఎంత మంచి క్రైస్తవ పనిగా కనపడినప్పటికీ, however wonderful it may be called Christian work, అది ఎంత అద్భుతమైన క్రైస్తవ పని అని పిలువబడినప్పటికీ it will be destroyed. అది నశించిపోతుంది. Turn with me to Matthew's Gospel and chapter 15. మత్తయి సువార్త 15వ అధ్యాయం. Yeah, chapter 15. Listen to this verse and try and understand it. 15వ అధ్యాయము ఈ వచనాన్ని చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. Verse 13. Every plant which my heavenly Father did not plant will be uprooted. 13వ వచనము. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. Lord, what about if it is a good plant? It'll be uprooted. ప్రభువా, మరి మంచి మొక్క అయితే ఏంటంటే అది కూడా పెల్లగించబడుతుంది. Because it came from the bright, brilliant brain of some clever man. ఎందుకంటే ఎంతో తెలివితేటలు కలిగిన ఒక వ్యక్తి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది అది. The Lord, do you know what it means to live by faith? విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటి తెలుసా? The best definition of faith that I've ever understood, that I've ever seen in scripture, లేఖనాల్లో విశ్వాసము అనే దాని నిర్వచనము శ్రేష్టమైనది ఎక్కడుందంటే is what Jesus said in John chapter 15 and verse 5. Without me, you can do nothing. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. But like the branch remains in the tree and produces fruit, so you can also bear fruit, but apart from me you can do nothing. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. So my picture of faith is this. It's not claiming a promise. విశ్వాసము అంటే నేను ఈ విధంగా చూస్తాను, ఏదో వాగ్దానాన్ని చేత పట్టుకోవటం అని కాదు. God will make me prosperous. God will heal me. దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. Those are all people who have not understood faith. Faith is, అది ఎవరికంటే విశ్వాసము అనేది అర్థం కాని వాళ్ళు కాదు. విశ్వాసం అంటే ఏంటంటే, Lord, I'm as helpless as a branch by itself cannot produce a single fruit. ప్రభువా, నేను ఒక కొమ్మ వంటి వాడిని. ఆ కొమ్మ వేరుగా ఉన్నట్లయితే ఒక్క ఫలాన్ని కూడా కొమ్మ ఫలించలేదు. But it can produce abundance of fruit if it just remains attached to the tree. కానీ ఆ కొమ్మ బహుగా ఎప్పుడు ఫలిస్తుంది అంటే ఆ కొమ్మ ఆ చెట్టుకి అతకబడి ఆ సారాన్ని పొందుతూ ఉన్నప్పుడు. And allows the tree to let the sap flow into it. It's almost effortless. ఆ వృక్షంలో నుండి ఆ సారాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు అది ఫలిస్తూ ఉంది. దానికి ఏమీ ప్రయాసం అవసరం లేదు. You go and ask a branch, how do you produce all these wonderful apples or mangoes? I don't do anything. మీరు వెళ్ళి కొమ్మని అడిగినట్లయితే ఇంత అద్భుతమైన మామిడికాయలు, యాపిల్ ఎలా మీరు ఫలిస్తున్నారంటే నేనేం చేయట్లేదు అని చెప్తుంది. I just remain in the tree and the sap keeps flowing in as a picture of the Holy Spirit. నేను ఆ చెట్టుకే అతకబడి ఉంటాను, ఎప్పుడూ నిలిచి ఉంటాను, ఆ సారాన్ని నేను పొందుతూ ఉంటాను, అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. Just coming in and produce the fruit. ఆ విధంగా నేను ఫలిస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటుంది. And any person who's really served the Lord in this way will tell you that my service for the Lord is effortless. ఏ దైవజనుడైనా ఈ విధంగా దేవుణ్ణి సేవిస్తున్న వ్యక్తి చెప్పగలడు, నేను దేవుని సేవ ఎటువంటి ప్రయాసం లేకుండానే చేస్తున్నాను అని. It's not a strain. It's not something I get exhausted with afterwards. No. ఆ తర్వాత నేను ఎంతో శక్తిని కోల్పోయాను అని కాదు. It's effortless because it's like the branch. This is the life of faith. దాదాపుగా ఎటువంటి పని చేయనట్లుగానే ఉంటుంది. ఒక కొమ్మ ఎటువంటి పని చేయకుండా ఆ చెట్టు నుంచి ఏ విధంగా పొందుతుందో దాన్ని విశ్వాసం అంటారు.
fruit produced for the glory of God. దేవుని కోసం ఫలించటం. So that is how God wants us to live. ఆ విధంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. And so God has to initiate it. That's why it says we got to wait on the Lord. అందుకే దేవుడే దాన్ని ఆరంభించాలి. అందుకే దేవుని దగ్గర మనం వేచి ఉండాలి. God does not want man to initiate something. He wants us to depend on him and let him prompt me. మానవుడే ఏది ఆరంభించకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. మానవుడు దేవుని దగ్గర వేచి ఉండి దేవుడు ఆరంభించేదాకా వేచి చూస్తూ ఉండాలి. You know how Jesus would never do anything on his own? యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానే ఏమీ చేయడు. మీకు తెలుసా అది? See John chapter 5. Here also it's related to the Sabbath. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ కూడా విశ్రాంతి దినం గురించే ఉంది. Ask God to give you revelation on this, not understanding but revelation. దీని మీద మీకు దేవుడు ప్రత్యక్షత ఇవ్వాలని అడగండి, కేవలం గ్రహించటం కాదు. You know, it says here that John 5:18, యోహాను సువార్త 5:18లో the Jews tried to kill him, one, because he was breaking the Sabbath. ఇక్కడ యూదులు ఆయన్ని చంపేయాలనుకున్నారు, ఎందుకంటే విశ్రాంతి దినాచారమును ఆయన మీరుతున్నాడు. And second, because he was calling God his father, making himself equal with God. So రెండోది ఏంటంటే దేవుణ్ణి తన తండ్రి అని చెప్పి దేవునితో తను సమానంగా చేసుకుంటున్నాడు అని. why did the Jews want to kill Jesus? Number one, because he broke the Sabbath. ఎందుకు యూదులు యేసు ప్రభువుని చంపాలనుకున్నారు? మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన విశ్రాంతి దినాచారమును మీరుతున్నాడు. Understand this. And secondly, because he said God is my father, making himself equal with God. I mean, అర్థం చేసుకోండి. రెండోది ఏంటంటే దేవుడు నా తండ్రి అని చెప్పి దేవునితో తాను సమానునిగా చేసుకుంటున్నాడు. today people have a question whether Jesus is equal with God. The Jews understood it very clearly. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు యేసు ప్రభు దేవునితో సమానుడని. యూదులకి చాలా స్పష్టంగా అర్థమైంది అప్పుడు. When he said God is my father, that I'm equal with God. దేవుడు నా తండ్రి అని చెప్పినప్పుడు నేను దేవునితో సమానుడని ఆయన చెప్తున్నాడు. And then Jesus said, I can do nothing of myself unless it is something I see the Father doing. ఆ తర్వాత యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, నా అంతటి నేనే ఏమీ చేయను, నా తండ్రి ఏవైతే చేస్తున్నాడో వాటిని చూసి మాత్రమే నేను చేస్తాను అని చెప్తున్నాడు. That means the Father tells me something and then I do it. తండ్రి ఏదైనా చేయమని చెప్తే అది నేను చేస్తాను. Or see verse 30. I can do this beautiful expression. I can do nothing on my own initiative. చూడండి 30వ వచనంలో ఎంత అద్భుతమైన మాట ఇది. నా అంతటా నేనే ఏమీ చేయలేను. Even if Jesus did something on his own initiative as a man, it would be uprooted. యేసు ప్రభు కూడా ఒక మానవునిగా తన సొంత నిర్ణయంతో ఏమైనా చేస్తే దేవుడు దాన్ని పెళ్లగించేస్తాడు. Every plant which my heavenly Father has not planted will be uprooted. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెళ్లగించబడుతుంది. The man who has come to rest in Christ, like the branch rests in the tree, has understood the Sabbath. ఒక కొమ్మ ఆ చెట్టులోనికి ఏ విధంగా అయితే అనుసంధానం చేయబడుతుందో, క్రీస్తులోనికి ఆ విధంగా విశ్రాంతిలోనికి ప్రవేశించిన వ్యక్తే దీన్ని అర్థం చేసుకోగలడు. And say, I'm not called here to have bright ideas to do this, that and the other for God. నేను దేవుని కోసం ఏదో నా సొంత తెలివితేటలతో అది చేయాలి అని చేయటానికి నేను రాలేదు. No, those are all for businessmen who want to start new projects. And అవన్నీ కూడా వ్యాపారస్తులకి, వాళ్ళు ఏదో కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలి అని ఆ విధంగా వాళ్ళు మొదలు పెడుతూ ఉంటారు. start new businesses. They all have bright ideas, these venture capitalists and all that. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి, వెంచర్ క్యాపిటలిస్టులు ఇక్కడ పెట్టుబడి పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. I'm not one of those. I'm like Jesus. I say, I'm not going to do anything on my own initiative. నేను అలాంటి వాడిని కాదు. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు, నా అంతటా నేనే ఏమీ చేయలేను. I can do nothing on my own initiative. నా అంతటా నేను ఏమీ చేయలేను. I want to encourage you, my brothers and sisters. Ask God to give you a revelation on John chapter 5 verse 30. నా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం మీద మీకు ప్రత్యక్షతనివ్వమని దేవుణ్ణి అడగండి. If you want to know how Jesus lived. We think of Jesus lived, he lived a pure life, he was a holy life, he didn't fool around with women. యేసు ప్రభువారు ఏ విధంగా జీవించారో మీరు అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభువారి జీవితం గురించి మనం ఏమనుకుంటామంటే ఆయన పరిశుద్ధంగా జీవించాడు, ఆయన అది చేయలేదు, ఇది చేయలేదు, స్త్రీల వెంట వెళ్ళలేదు. He was faithful with money. No. Those are all the external things. ఆయన డబ్బుల విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు, అవన్నీ కూడా బాహ్య సంబంధమైన విషయాలే. But deep within the principle of his life, కానీ తన అంతరంగంలో, తన జీవితంలో ఆ నియమాన్ని మనం చూసినట్లయితే, was he never did anything on his own initiative. తనంతట తానే ఏమీ చేయలేదు. He waited on the Father. What do you want me to do? తండ్రి నేనేమి చేయాలి అని తండ్రి దగ్గర ఆయన వేచి ఉన్నాడు. For example,
when a world around him was dying of sin. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఆయన చుట్టుపక్కల ఉన్న లోకంలో అనేక మంది పాపంలో చనిపోతూ ఉన్నారు. You know what he was doing? He was making stools and benches in a carpentry shop. ఆయన ఏం చేస్తున్నాడు మీకు తెలుసా? ఆయన వడ్రంగి కొట్టులో ఆయన స్టూల్స్ బల్లలు చేసుకుంటున్నాడు. Why? Lord, what are you wasting your time making stools and benches here? ఎందుకు స్టూళ్ళు బెంచీలు చేసుకుంటా ఇక్కడ ప్రభువా మీరు సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. There's a world dying of sin. Don't you go on? You go out as a missionary like people are today. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లోకంలో ఎంతో మంది పాపంలో చనిపోతున్నారు. మీరు మిషనరీగా వెళ్ళొచ్చు కదా. Challenge to go out as a missionary because there are people dying over there. People dying over there. What are you doing? చాలా మంది మిషనరీలు సవాల్ చేస్తూ ఉంటారు. మీరు మిషనరీగా వెళ్ళొచ్చు కదా. అక్కడ ఇంతమంది చనిపోతున్నారు, ఇక్కడ ఇంతమంది చనిపోతున్నారు. You couldn't move Jesus like that. యేసు ప్రభువుని మీరు ఆ విధంగా కదల్చలేరు. He would not step out of that carpentry shop until the Father told him to go. తండ్రి వెళ్ళమనే వరకు కూడా ఆయన తన వడ్రంగి షాపులో నుంచి కాలు కూడా బయట పెట్టాడు. And he would not leave Israel. ఆయన ఇశ్రాయేల్ కూడా విడిచిపెట్టి వెళ్ళడు. Lord, there are people dying in Africa, China, Rome. Don't you want to go there? No. ప్రభువా మరి ఆఫ్రికాలో, చైనాలో, రోమాలో వాళ్ళందరూ చనిపోతున్నారు, మీరు వెళ్ళరా అంటే లేదు. The Father has told me to stay in Israel. నేను ఇశ్రాయేల్లోనే ఉండమని తండ్రి చెప్పారు. Only once or twice he went outside to Tyre and Sidon. కేవలం ఒకసారి రెండు సార్లు తూరు సీదోను ప్రాంతాలకు ఆయన వెళ్ళారు. What a wonderful way he lived. You meditate on the life of Jesus, you learn so many things. ఎంత అద్భుతమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జీవించారో కదా. ఆయన యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. And at the end of 3.5 years, without traveling to China or Africa or India or Rome, he said, I finished the work the Father gave me to do. ఆ 3.5 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చైనా వెళ్ళలేదు, ఆఫ్రికా వెళ్ళలేదు, రోమా వెళ్ళలేదు, భారతదేశం వెళ్ళలేదు. తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చుతున్నానని చెప్పాడు. Lord, but there are so many needy people in the world. That's fine. ప్రభువా మరి లోకంలో ఎంతో మంది అవస్థితుల్లో ఉన్నారు కదా అంటే సరే. The Father gave me a certain work to do and I did it. తండ్రి చేయటానికి నాకు కొంత పని ఇచ్చాడు, నేను చేశాను. And 90% of that work was making stools and benches. అందులో 90% పని ఏంటంటే స్టూళ్ళు బెంచీలు చేసుకోవటం and taking care of my younger brothers and sisters at home. Really? ఇంట్లో ఉన్న నా తమ్ముళ్ళని చెల్లెల్ని చూసుకోవటం. అవునా? We have no understanding of what God's work is. దేవుని పని అంటే ఏంటో మనకు అసలు అర్థం కావటం లేదు. Because we are so clever and so intelligent and we think we can do the work of God. ఎందుకంటే మనకి ఎంతో తెలివితేటలు ఉన్నాయి, ఎంతో మేధస్సు ఉంది, దేవుని పని మనం చేయొచ్చు అని మనం అనుకుంటున్నాం. The greatest requirement in Christians today is humility. ఈనాడు క్రైస్తవులకు కావాల్సింది ఏంటి అంటే దీనత్వం. To say, Lord, I'm a dumb, stupid person when it comes to spiritual things. I say that to God many times. ప్రభువా ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి నేను ఎంతో తెలివి లేని వాడిని, నాకు అసలు ఏమీ అర్థం కాదు ప్రభువా అని మనం చెప్పాలి. నేను అనేక సార్లు ప్రభువుకి విధంగా చెప్పాను కూడా. And therefore I want to learn. Jesus said, learn from me, for I am humble. అందుకే నేను ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ప్రభువారు చెప్పారు, నేను దీన మనసు గలవాడిని, నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. Here is his humility. I will do nothing on my own initiative because if I do it, I'll bungle up God's work. ఇక్కడ దీనత్వాన్ని మనం చూస్తున్నాం. నా అంతటా నేనే ఏమీ చేయలేను, ఒకవేళ నేను చేసినా కానీ దాన్ని పాడు చేస్తాను దేవుని పని. I've traveled enough around the world to know that a lot of so-called Christian work has messed up what God wants to do on this earth. నేను ఈ లోకంలో ఎంతో చూశాను క్రైస్తవ పని. చాలా చోట్ల క్రైస్తవ పని చూసినట్లయితే దేవుని పని వాళ్ళు పాడు చేస్తున్నారు. Absolute confusion. మొత్తం కలవరం. Because people are doing whatever they come to. They haven't come to rest. They haven't come to that Sabbath rest. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి ఏమి తోస్తే చేస్తున్నారు. వాళ్ళు సబ్బాత్ యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించలేదు. Where they live before God like Adam the first day. ఆదాము మొదటి రోజు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో జీవించాడో ఆ విధంగా వాళ్ళు జీవించట్లేదు. Before I go out to serve God, I must come to rest in God. నేను దేవుని సేవ చేసేదానికంటే ముందుగా దేవుని యొక్క విశ్రాంతిలో నేను ఉండాలి. And learn to do nothing on my own initiative. Then I can go out. నా అంతటా నేనే ఏమీ చేయలేనని నేర్చుకోవాలి. ఆ తర్వాతే మనం బయటకు వెళ్ళాలి. But Adam did not learn it. The very first day he went out, he did something on his own initiative and ate from the tree of knowledge of good and evil. కానీ ఆదాము దాన్ని నేర్చుకోలేదు. మొదటి రోజే తను బయటకు వెళ్ళి తనకు ఏది అనిపిస్తే అది చేశాడు. మంచి చెడ్డల తెలవనిచ్చి వృక్షఫలాన్ని తినేశాడు. And that's how chaos and confusion came into the world. ఆ విధంగా ఈ లోకంలోనికి కలవరము అన్ని కూడా వచ్చాయి. So there's a lot more to say in this. As I said, I'm only giving you starters here, but let me show you one more verse. కానీ ఇక్కడ దీని గురించి చాలా చెప్పొచ్చు. అయితే నేను కేవలం మీకు స్టార్టర్స్ మాత్రమే ఇస్తున్నానని చెప్పాను. మరొక వచనాన్ని మనం చూద్దాం Before I finish, and that's in Hebrews in chapter 8, where it specifically speaks about the new covenant. మనం ముగించే దాని ముందు ఈ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఈ 8వ అధ్యాయంలో క్రొత్త నిబంధన గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. And it says here in Hebrews chapter 8, this is Hebrews 8:10. హెబ్రీ 8:10. This is the covenant, the new covenant that I'm going to make
with the house of Israel, and that applies to us today. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, ఇశ్రాయేలు ఇంటి వారు అంటే ఇప్పుడు మనకి ఇది అన్వయించబడుతుంది. They will not try to keep my laws. I will put my laws into their mind. I will write it in their hearts. What does that mean? వాళ్ళు నా ధర్మ విధులను పాటించటం కాదు, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. అంటే ఏంటి దీని అర్థం? Let me explain it to you. దీన్ని నేను మీకు వివరిస్తాను. When God says, I will put my law into your mind, He is saying, I will give you a desire to do my will. నా ధర్మ విధులను మీ మనసులో ఉంచుతాను అని దేవుడు చెప్తున్నాడంటే, నా చిత్తము చేయటానికి కోరికను నేను మీకు పుట్టిస్తాను. And when He says, I will put my law, write it in your heart, నా ధర్మ విధులను మీ హృదయం మీద రాస్తాను అంటే, He's saying, I'll give you the ability to do my will. నా చిత్తం చేయటానికి కావలసిన సామర్థ్యాన్ని నేను మీకు ఇస్తాను. There are two things God wants to do for us. ఇక్కడ రెండు విషయాలు దేవుడు మన కోసం చేయబోతున్నాడు. Give us the desire to do His will, and give us the ability to do His will. ఆయన చిత్తాన్ని చేయటానికి కావాల్సిన కోరికను ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన చిత్తాన్ని చేయటానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. Desire is in our mind, ability is in the heart. Hebrews 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ కోరిక అనేది మన మనసులో ఉంటుంది, సామర్థ్యం అనేది హృదయంలో ఉంటుంది. In verse 9, it is good for the heart to be strengthened by grace. Grace is God's power to do His will. హెబ్రీ 13:9లో మనం చూసినట్లయితే కృపను బట్టి హృదయము స్థిరపరచబడుతుంది. ఇక్కడ కృప అంటే దేవుని చిత్తం చేయటానికి కావాల్సిన సామర్థ్యం. So there are two things God wants to give us. In our mind, He wants to give us the desire to do His will. దేవుడు రెండు విషయాలు ఇక్కడ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే మన మనసులో తన ధర్మ విధులను రాస్తున్నాడు, అంటే మనం ఆయన చిత్తం చేయాలనే కోరికను మనకి ఇస్తూ ఉన్నాడు. And in the heart, the ability to do His will. తన చిత్తాన్ని చేయటానికి కావాల్సిన సామర్థ్యాన్ని మన హృదయంలో ఆయన ఇస్తూ ఉన్నాడు. So I want to say to you, brothers and sisters, if you have a desire to do the will of God, don't think you got it yourself. Don't be so proud to say that I got a desire to do God's will. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ దేవుని చిత్తాన్ని చేయాలి అని మీకు కోరిక ఉన్నట్లయితే దేవుడే దాన్ని మీకు అనుగ్రహించాడు. మీరు చెప్పొద్దు, దేవుని చిత్తాన్ని చేయాలనే కోరిక నేను కలిగి ఉన్నాను, వేరే వాళ్ళ కాదు అని గర్వించొద్దు. I'm not like these carnal Christians who have no such desire. శరీరానుసారమైన క్రైస్తవులకు అలాంటి కోరిక లేదు, నాకే ఉందని గర్వించొద్దు. Brother, be humble సహోదరుడా, నువ్వు దీనుడిగా ఉండు and say, it is God who gave me that desire. You're not one bit better than the worst sinner on the earth. దేవుడే నీకు ఆ కోరికను అనుగ్రహించాడు. ఈ భూమి మీద ఉన్న అత్యంత నీచమైన పాపాత్ముడి కంటే నీవు 1% కూడా మెరుగైన వాడివి కాదు. I often say that to God. I say, Lord, there's no difference between me and the greatest terrorist on this earth. నేను దేవునికి తరచుగా చెప్తూ ఉంటాను, ప్రభువా, ఈ భూమి మీద ఉన్న అతి భయంకరమైన ఉగ్రవాది కంటే నేనేమి శ్రేష్టమైన వాడిని కాదు, నాకు ఆయనకి ఏమీ తేడా లేదు. Absolutely no difference. I don't believe that. అసలు ఏ తేడా లేదు. There are people who despise other Christians. Oh, those people who have false teaching, Jehovah's Witnesses, Roman Catholics, they're all wrong teaching. చాలా మంది ఇతర క్రైస్తవుల్ని తృణీకరిస్తూ ఉంటారు. యెహోవా సాక్షులు, రోమన్ క్యాథలిక్ వాళ్ళంతా తప్పుడు బోధలు బోధిస్తున్నారని. I say, Lord, I would be worse than all of them. I'd be the worst terrorist on earth if you didn't put a desire in my mind to do your will. ప్రభువా, వాళ్ళందరికంటే కూడా నేను ఎంతో దౌర్భాగ్యుణ్ణి. ఒకవేళ నా మనసులో మీ చిత్తం చేయాలనే కోరిక మీరు పెట్టినట్లయితే ఆ భయంకరమైన ఉగ్రవాది కంటే కూడా నేను ఎంతో తక్కువవాడిని. There's a fundamental lack of humility in most Christians, born again Christians, even among CFC believers. అనేక మంది తిరిగి జన్మించిన క్రైస్తవుల్లో CFC సంఘంలోని విశ్వాసుల్లో కూడా మనం చూసినట్లయితే ఆ దీనత్వం అనేది ఎంతో కొరతగా ఉంది. They're proud of their knowledge. They're proud they understand the new covenant. వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళు గర్విస్తూ ఉంటారు. క్రొత్త నిబంధన బాగా అర్థమైందని వాళ్ళు గర్విస్తూ ఉంటారు. And that's why in their personal life, they never seem to come to rest in their home life. అందుకే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఇంట్లో జీవిస్తున్నప్పుడు వాళ్ళు విశ్రాంతిలోనికి ప్రవేశించరు. Or in their mind. I'm trying to urge you to really ask God to give you revelation on the Sabbath. లేక వాళ్ళ మనసులోనికి విశ్రాంతిలోనికి రారు. అందుకే నేను మిమ్మల్ని బ్రతిమలాడేది ఏంటంటే ఆ విశ్రాంతి అంటే ఏంటో ప్రత్యక్షతను అనుగ్రహించమని దేవుణ్ణి మీరు వేడుకోండి. It'll change your life completely, believe me. Learn from me, the Lord says. మీ జీవితాన్ని ఇది సంపూర్ణంగా మార్చివేస్తుందని నమ్మండి. నా యొద్ద నుండి నేర్చుకొనుడి అని ప్రభు చెప్తున్నాడు. For I am gentle and humble in heart, and you will find a Sabbath. నేను దీన మనసు గలవాడిని, సాత్వికుడిని. నా యొద్ద నుండి నేర్చుకోండి, అప్పుడు మీరు ఆ సబ్బాత్ అంటే ఏంటో, విశ్రాంతి అంటే ఏంటో మీకు దొరుకుతుంది. In your souls, which all those Pharisees could not understand. And what is the message of the Sabbath? That I am the Lord
who will make you holy. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఆ పరిసయ్యులకు ఎవరికి ఇది అర్థం కాలేదు. ఇక్కడ సబ్బాతు అంటే ఏంటి? నేనే మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. You cannot make yourself holy. మీ అంతటా మీరే పరిశుద్ధపరచుకోలేరు. I will put my law into your mind and I'll write it in your heart and give you the ability. నా ధర్మ విధుల్ని మీ మనసులో ఉంచుతాను, నా ధర్మ విధుల్ని మీ హృదయం మీద రాస్తాను. So that finally, in conclusion, one verse, 1 Corinthians in chapter 1, చివరిగా మనం ముగించే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం మనం చూద్దాం. 1 Corinthians chapter 1, verse 26 onwards. Consider your calling, brethren. There are not many wise among the flesh, or according to the flesh, not many mighty, not many noble. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైన, ఘనులైన, గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు. See, I've traveled a lot around the world, seen believers of all types, and I find this to be absolutely true. ఈ ప్రపంచంలో నేను అనేక చోట్ల ప్రయాణం చేశాను, అనేక మంది క్రైస్తవులు నేను చూశాను. ఈ వాక్యం నిజంగా ఎంతో సత్యం. Some of the most noble, mighty, richest people in the world are not Christians. God has not chosen them. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది జ్ఞానులు, గనులు, గొప్ప వంశపు వాళ్ళు క్రైస్తవులు కాదు. దేవుడు వాళ్ళని ఏర్పరచుకోలేదు. Because of pride. ఎందుకంటే గర్వాన్ని బట్టి. But God has chosen the foolish to shame the wise. God has chosen the weak to shame the things which are strong. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉండి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకున్నాడు. Verse 28, God has chosen the base things, means the really low caste, despised. దేవుడు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని ఏర్పరచుకున్నాడు. అంటే తక్కువ కులం వాళ్ళు, ఎవరు పట్టించుకోని వాళ్ళు, lowest level of humanity type of Christians, people he has chosen to nullify the things that are, people who think they are somebody. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకై మేము గొప్పవాళ్ళం, ఎన్నుకోబడ్డ వాళ్ళం అని వాళ్ళని వ్యర్థం చేయటానికి. Why? ఎందుకు? Here's the purpose of everything. Verse 29. దాని ఉద్దేశం అంతా ఇది 29వ వచనంలో మనం చూసినట్లయితే, so that no one will ever boast before God saying, I have done this, or I did this for God, or ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు నేనే ఇది చేశాను, దేవుడి కోసం ఇది చేశాను. You know how Nebuchadnezzar boasted about what he had done, and God humbled him and made him like an animal for 7 years. నెబుకద్నెజరు దేవుని ఎదుట అతిశయించినప్పుడు ఒక జంతువులాగా చేసి 7 సంవత్సరాలు దేవుడు ఆ విధంగా చేశాడు. But by God's doing, it's a very important verse, 1 Corinthians 1:30. మొదటి కొరింథీ 1:30 ఎంతో ప్రాముఖ్యమైన వచనము. అయితే ఆయన మూలముగా, by God's doing, not your doing, ఆయన మూలంగా, మీ మూలంగా కాదు, you are in Christ Jesus. If you're in Christ Jesus today, it was God's work. ఆయన మూలంగా, మీ మూలంగా కాదు. And he has become to us wisdom, and he has become to us righteousness. Not I'm clothed with the righteousness of Christ. No. ఆయనే మనకు జ్ఞానం అయ్యాడు, ఆయనే మనకు నీతి అయ్యాడు. అంటే క్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకున్నామని కాదు. Christ himself is my righteousness. Now understand that distinction. ఆయనే మనకు జ్ఞానం అయ్యాడు, ఆయనే మనకు నీతి అయ్యాడు. అంటే క్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకున్నామని కాదు. Not I'm clothed with Christ's righteousness. Christ is my righteousness. క్రీస్తు యొక్క నీతిని నేను ధరించుకోవటం కాదు, క్రీస్తే నా నీతి అయి ఉన్నాడు. That's how I come before God. ఆ విధంగా నేను దేవుని ఎదుటికి రాగలను. Christ is my holiness. Christ is my redemption. ఆయనే నా పరిశుద్ధత అయి ఉన్నాడు, ఆయనే నా విమోచనం అయ్యాడు. Why? So that, as it is written, if anyone boasts, let him boast in the Lord. ఎందుకు అంటే ఇక్కడ రాయబడినట్లుగా 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. That is why the Apostle Paul could say he was the least of all the saints and the chief of sinners. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్పగలిగాడు, ఆయన పరిశుద్ధుల్లో కల్లా అత్యల్పుడు అన్నాడు, పాపుల్లో కల్లా ప్రధాన పాపిని అన్నాడు. Because he knew if there was anything good in him, God had done it all. ఎందుకంటే ఆయన ఏంది ఏ మంచున్నా కానీ అదంతా దేవుడు చేసిందని ఆయనకు తెలుసు. And if you have understood that, and if you can live in that, not occasionally come there and then forget all about it. ఒకవేళ నువ్వు దాన్ని అర్థం చేసుకొని అక్కడ జీవిస్తూ ఉన్నట్లయితే, ఎప్పుడో అర్థం చేసుకొని ఒకసారి వచ్చి వెళ్ళటం కాదు, and go back to boasting, but live there. ఎప్పుడో ఒకసారి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అతిశయించడం కాదు, నువ్వు అక్కడే నివసిస్తూ ఉన్నట్లయితే, then you have entered into the Sabbath rest of God. అప్పుడు దేవుని యొక్క సబ్బాతు విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించినట్లు. May God help us to get revelation on this. Amen. దీని గురించిన ప్రత్యక్షత మనకు రావటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.